అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకని శరణమేప. నేను 1992లో మొదటిసారిగా మాల ధరించినాను. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను శబరికొండకు ప్రతి సంవత్సరం ప్రతినిత్యం స్వామి మార్గం గురించి, స్వామి మార్గంలో స్వామివారి దర్శనం గురించి ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉంటాను. స్వామి శరణం. 30 సంవత్సరాల నుంచి ధరిస్తూనే ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం స్వామి మాల ధరిస్తూనే ఉంటాను. అవకాశం ఉన్నప్పుడల్లా తప్పకుండా ధరిస్తూనే ఉంటాను. ఈ మాల వేసుకున్న తర్వాత నియమ నిబంధనలు ఎలా ఉంటాయి? అయ్యప్ప స్వామి మాల అంటే చాలా కఠినమైన దీక్షలు ఉంటాయి. దీంట్లో కఠోరమైన దీక్ష చేయాల్సినటువంటి ఉంటుంది. ఇది మాల వేసుకున్న తర్వాత ఈ నియమ నిబంధనలు పాటించినట్లయితే ఎవరైనా సరే మాల వేసుకొని స్వామివారి నియమ నిబంధనలు తప్పకుండా క్రమం తప్పకుండా పాటించినట్లయితే ఎవరు ఎలా పాటిస్తే వారికి అలాంటి ఫలితాలు స్వామి కలిగిస్తారు. ఇది కలియుగ ప్రత్యక్ష దైవం అయ్యప్ప స్వామి. ఇక్కడ స్వామివారిని నమ్ముకున్నవాడు చెడిపోయిన వాడికి చరిత్రలో ఇప్పటివరకు లేడు. ఉదయం లేచిన నుంచి ఎలా ఉంటుంది నియమ నిబంధన? ఉదయం ప్రాతకాల సమయంలో బ్రహ్మముహూర్తంలో లేచి చన్నీటి స్నానం చేసి స్వామివారి శరణఘోషతో పాటు స్వామివారి అష్టోత్తర సహస్రనామాలతో సకల దేవతలను పూజ చేసుకొని స్వామివారి పూజ ముగించుకోవాలి. ఇది క్రమం తప్పకుండా మండల దీక్ష. మండల కాలం యందు మండలం అంటే 48 రోజులు, అంటే దాని మండలం 48 రోజులకి కనీసం కుదించి 41 రోజులైనా సరే ఈ స్వామివారి దీక్షను క్రమం తప్పకుండా స్వామివారి నియమనిష్టలతో పాటించినట్లయితే స్వామివారి ఫలితం పరిపూర్ణంగా మనకు కలుగుతుంది. ఒకటే పూట భోజనం చేయాలా? ఒంటి పూట భోజనం చేయాలి, ఒక పూట అల్పారం తీసుకోవాలి. స్వామివారిని ఉదయం ఏం అల్పారం తీసుకోకుండా మధ్యాహ్నం ఒంటి పూజ భిక్ష స్వీకరించాలి. సాయంత్రం పూజ అనంతరము సాయంత్రం పూట అల్పారం స్వీకరించాలి. మాల ఎన్ని రోజులు ధరించాలి? 41 రోజులు తప్పకుండా మాల ధరించాలి. మండలం అంటే 48 రోజులు, కానీ దాన్ని కుదించి 41 రోజులు చేశారు. 41 రోజులు మాత్రం తప్పకుండా మాల కుదించారు సార్. మండలం ఎందు మండల కాలం ఎందు పూజ దీక్ష చేసిన తర్వాతనే స్వామివారి 18 అంబడి ఎక్కడానికి అర్హత ఉంటుంది. స్వామివారం స్వచ్ఛమైనటువంటి 18 అంబడి ఎక్కాలంటే తప్పకుండా మండల కాలం ఎందు దీక్ష చేయాల్సిందే. మండల కాలం అంటే 41 రోజులు తప్పకుండా దీక్ష చేయాల్సిందే. మన భారతదేశంలో ఇన్ని అయ్యప్ప స్వామి గుడులు ఉండగా శబరిమల ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి సార్? కారణం అంటే ఇప్పుడు తిరుమల రాష్ట్రంలో ఎన్నో చోట్ల తిరుపతి దేవస్థానాలు ఉన్నాయి. తిరుమలని ఎందుకు వెళ్తారు? అలా అక్కడ స్వామివారు అక్కడ ఉన్నారు, అక్కడ వెలిచున్నారు కాబట్టి స్వామివారు అయ్యప్ప స్వామివారు కూడా శబరిమలని వెలిసి ఉంటానని చెప్పి పరశురాముల వారికి, పందలరాజు వారికి వివరించడం జరిగింది. పందలరాజు గారు పరశురాముడు ఆయన అక్కడ స్థాపించినటువంటి విగ్రహానికి అక్కడే స్వామివారిని దర్శించుకుంటేనే అది శ్రేష్టం కాబట్టి శబరిమలకు వెళ్ళి మాత్రమే అక్కడ స్వామివారిని దర్శించుకోవాలి. ఇప్పుడు గుట్ట మీదకి వెళ్ళేటప్పుడు, కాలినడకన వెళ్ళేటప్పుడు అలా సౌకర్యాలు ఎలా ఉంటాయి అక్కడ? సౌకర్యాలు అంటే అడవిలో కాలినడకన వెళ్ళాలి. పెద్దపాదం అంటారు దాన్ని. కాలినడకన వనయాత్ర చేస్తూ వెళ్ళాలి. వనయాత్రలో అడవిలో ఏం సౌకర్యాలు ఉంటే సౌకర్యాలు ఏముంటాయి. స్వామిని దగ్గరికి వెళ్ళినప్పుడు మధ్యలో ఇప్పుడు ఈ కాలంలో కొన్ని విరిల్లాగా పక్కన ఏర్పాటు చేస్తారు. అక్కడ దేవాలయం దేవస్వం బోర్డు వాళ్ళు అక్కడ ఏర్పాటు చేస్తారు. అక్కడ మనం ఏదైనా సదుపాయాలంటే అక్కడ రెస్ట్ తీసుకోవడానికి అక్కడ డబ్బులు కట్టి రెస్ట్ తీసుకోవాలి. ఏదైనా తీరాలంటే కూడా అక్కడ డబ్బులు కట్టి తీసుకొని తినాల్సి వస్తుంది. సౌకర్యాలు అంటే ప్రభుత్వ పరంగా అక్కడ సౌకర్యాలు స్వాములకు ఏముండవు. అంటే వేసి పెడతారో అది మనం కొనుక్కొని స్వీకరించాలి. డబ్బులతో తీసుకొని అక్కడ ఏదైనా రెస్ట్ చేసుకోవాలన్నా కూడా డబ్బులు కట్టి రెస్ట్ తీసుకోవాలి. ఏదైనా తినాలన్నా కూడా డబ్బులు కట్టి రెస్ట్ తినాలి. నీరసం వచ్చి పడిపోతే వైద్య చికిత్స ఫ్రీగా చేస్తారు అక్కడ కొండెక్కేటప్పుడు అంటే చిన్న పాదంలో శబరిమల సన్నిధానం కొండకి వెళ్ళేటప్పటికి అక్కడ 2-3 చోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు. అక్కడ మెడికల్ క్యాంప్ వాళ్ళు చూసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. నడవలేని భక్తులకు అక్కడ నుంచి డోలీలో తీసుకుపోతారంట. నడమలేని భక్తులకి అక్కడ డోలీలు అని వాళ్ళు అక్కడ దేవస్వం వాళ్ళు డోలీలు అని ఏర్పాటు చేస్తారు. దానికి వాళ్ళు ఇంత అమౌంట్ ఫిక్స్ చేస్తారు. ఆ అమౌంట్ కట్టేసేసి దాంట్లో కూర్చొని వెళ్ళవలసి వస్తుంది, డోలీలో వెళ్ళవలసి వస్తుంది.